ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో నేను కూడా పోటీ చేస్తున్నా. అయితే కొంతమందికి అది నచ్చటంలా. నచ్చంది ఎవరికంటే సామాన్యులకు కాదు, మీ అందరికీ బాగా తెలుసు కదా. భయపడుతున్న వాళ్ళకి నేను పోటీ చేయటం నచ్చటంలా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో అభినయ్ దర్శన్ అనే వ్యక్తి పోటీ చేయకూడదు, నామినేషన్ కూడా వేయకూడదు అన్నటువంటి ప్రయత్నాలు చాలా సీరియస్గా కొనసాగిస్తున్నారు. అసలు రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఎవరో మీకు తెలుసా? రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఎవరైతే కంటెస్ట్ చేస్తారో ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో, ఆ కంటెస్టెడ్ యొక్క నామినేషన్ పేపర్స్ తీసుకోవాల్సినటువంటి అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ అంటే. ఇప్పుడు నేను నామినేషన్ పేపర్ సబ్మిట్ చేయాలంటే రిటర్నింగ్ ఆఫీసర్కి ఆ పేపర్స్ తీసుకెళ్ళి ఇవ్వాలి. ఆ పేపర్స్ని యాక్సెప్ట్ చేయాలన్నా, రిజెక్ట్ చేయాలన్నా, ఒప్పుకోవాలన్నా, ఒప్పుకోకూడదన్నా, నేను కంటెస్ట్ చేయాలి అన్నా, కంటెస్ట్ చేయకూడదన్నా కేవలం రిటర్నింగ్ ఆఫీసర్ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ అనేటువంటి వ్యక్తి, ఈయన నా మీద కేసు ఫైల్ చేశారు. ఇది మీ అందరికీ తెలుసు. న్యూస్ పేపర్లో, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో హైదరాబాద్ ఎడిషన్లో కూడా వచ్చింది. అంత పెద్ద న్యూస్ బోల్డ్ అంత ఖర్చు పెట్టి వేయించాలి. ఆ న్యూస్ వేసి అభినయ్ దర్శన్ మీద కేసు నమోదు చేశారు అని ఆ న్యూస్ వచ్చింది. అసలు నా మీద రిటర్నింగ్ ఆఫీసర్ కేసు పెట్టడానికి నేనేమన్నా నేరస్తున్నా, ఉగ్రవాదినా, తీవ్రవాదినా? నేనేమంత తప్పు చేశాను? వాళ్ళు వేసినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, ఆర్టికల్ ఏంటంటే, అభినయ్ దర్శన్ అనే వ్యక్తి చాలామందిని ఆర్థిక సహాయం అడుగుతున్నాడు ఎలక్షన్స్ కోసం అని. అది పేపర్లో వేసేంత నేరమా, కేసు పెట్టేంత నేరమా? ఒకవేళ అలా డబ్బులు అడగటం తప్పేమో నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు. నేను ఎవరిని కోట్ల రూపాయలు అడగలేదు, లక్షల రూపాయలు అడగలేదు. ఎలక్షన్కి మనకు అయ్యే ఖర్చు ఒక 5 లక్షలు అవుతుంది. క్యాంపెయినింగ్కి, పాంప్లెట్లకి, బ్యాలెట్ పేపర్లకి, టీషర్ట్స్కి, వెహికల్స్కి, అకామిడేషన్కి, ఫుడ్కి, వీటన్నిటికి కలిపి ఒక 5 లక్షల రూపాయల వరకు అవుతుంది. మనిషికి 100 రూపాయల చొప్పున లేదా మీ స్థాయి కొలది ఆర్థిక సహకారాన్ని అందించండి. నేను ఆస్తిపరుణ్ణి, కోటీశ్వరుని, డబ్బున్నోని కాదు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వాణ్ణి, సామాన్యుని, ప్రజల్లో నుంచి వచ్చిన వాణ్ణి అని నా వంతు నేను ఎవరిని బలవంతం చేయకుండా ఇష్టపూర్వకంగా ఇచ్చేవాళ్ళు ఉంటే ముందుకు రండి అని నేను చెప్పా. ఎవరి కాలరు పట్టుకోలేదు, ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. ఒకవేళ ఇలా అడగటం కూడా తప్పే అయితే నాకు తెలీదు, అది నేరమేమో నాకు తెలీదు. దీనికి నాకు ఒక ఫోన్ కాల్ చేసి చెప్తే సరిపోద్ది, లేదా నన్ను పోలీస్ స్టేషన్ పిలిపించి మాట్లాడితే సరిపోద్ది. ఇది పేపర్లో వేసేంత పెద్ద నేరమా? రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు రేపటి రోజున నామినేషన్, నా పేపర్స్ తీసుకోవాల్సింది మీరే. మీరు నా మీద కేసు ఫిర్యాదు చేయటానికి, నమోదు చేయటానికి మీకు వచ్చిన ఒత్తిడి ఏంటి మాకు తెలుసు. మీ పైన ఉన్న ప్రముఖ పార్టీ వాళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక మీరు నా మీద కేసు ఫైల్ చేశారు. ఆ న్యూస్ తీసుకెళ్ళి పేపర్లో వేయించారు. ఇది సరికాదు. ఇక్కడ అర్థమవుతుంది క్రైస్తవుణ్ణి చూసి మీరు భయపడుతున్నారు అని. క్రైస్తవుల ఓట్లన్నీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఎక్కడ సపరేట్ అయిపోతుందో, ఓట్లు చీలిపోతాయేమో అన్న భయంతో ప్రముఖ పార్టీ మీ చేత ఈ పని చేయించారు, ఈ కుట్ర చేయించారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, నన్ను మీరు అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు. సార్, మీరు నన్ను అరెస్టు చేయలేరు. నేను పరారీలో లేను, నేనేం పారిపోలా. పారిపోయేంత పిరికి వాడిని అయితే అసలు నామినేషన్ వేయడానికి ముందుకు వచ్చేవాడిని కాదు, నామినేషన్ వేయటానికి అడుగే వేసేవాడిని కాదు. పారిపోయేంత పిరికొని అయితే నేను కాదు సార్. అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్? నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు నేను నామినేషన్ వేయకూడదా? ఏ నామినేషన్ వేస్తే మీకేంటి ప్రాబ్లం ఏంటి? క్రైస్తవుల ఓట్లు చీలిపోతాయేనా? మా క్రైస్తవులు అణిచివేయబడుతున్నారు కాబట్టి మా క్రైస్తవుల నుంచి ఒక నాయకుడు కావాలి. కానీ క్రైస్తవుల కోసం మాత్రమే కాదు నేను నిలబడుతుంది, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం. ఎందుకంటే ప్రజలందరూ విసిగిపోయారు రాజకీయ నాయకుల్ని చూసి, వాళ్ళ రాజకీయం చూసి, వాళ్ళు చేసేటువంటి మోసాలు చూసి, అన్యాయాలు చూసి అలసిపోయారు ప్రజలు.
ఒక క్రైస్తవ విలువలతో కూడినటువంటి ప్రజాసేవ అందించాలన్నటువంటి మంచి లక్ష్యంతో వస్తున్న నాయకుడిని నేను. అలాంటి వారిని అణిచిపెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారే. అంటే మీరు కేసు పెట్టి, మీరు నా మీద ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి బంజారా హిల్స్లో నాకు సంబంధించిన ఆర్టికల్ ఒకటి న్యూస్ పేపర్లో వేస్తే నేను నామినేషన్ వేయకుండా హైదరాబాద్ వదిలేసి భయపడి కడపకు పారిపోతాను అని కదా మీరు చేస్తున్నారు. నేను ఎక్కడికి పారిపోను సార్. నన్ను పట్టుకోవడానికి పోలీసులు ట్రై చేశారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఒక ఆయన, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఒక ఆయన, రకరకాలుగా ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారో చెప్పండి, మేము వస్తాము, ఒకసారి మీతో మాట్లాడాలి, ఒక్కసారి కలవండి అంటే నేను కలవను సార్, నామినేషన్ అయిపోయిన తర్వాత కలుస్తానని చెప్పారు. నామినేషన్ అయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను, కావాలంటే అప్పుడు అరెస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మిమ్మల్ని కలవను, నేను ఎక్కడున్నాను మీకు చెప్పను అని స్పష్టంగా చెప్పాను నేను. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అభినయ్ దర్శన్ అనే నా యొక్క నామినేషన్ని మీరు ఆపలేరు. చెప్పలేం. నా శక్తి లోపం లేకుండా నేను కృషి చేస్తున్నా. నాకు దేవుడి సహాయం ఉంది, నా క్రైస్తవుల అండ నాకుంది, నా క్రైస్తవుల ప్రార్థనలలో నేను ఉన్నా. అదే నా ప్రొటెక్షన్. నామినేషన్ వేయడానికి వస్తా. ఈ రోజు నుంచి నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి. నామినేషన్లు 21 వరకు లాస్ట్ డేట్. ఏ రోజు వస్తుందని నేను చెప్పను, కానీ నామినేషన్ ఖచ్చితంగా వేసి తీరుతా. నా నామినేషన్ పేపర్లో యాక్సెప్ట్ చేయాల్సింది కూడా మీరే. ఫుల్ స్టాప్ లేదని, కామా లేదని, ఐ మీద చుక్క లేదని, సంతకం వేరేగా ఉందని, ఈ పేపర్లో హ్యాండ్ రైటింగ్ వేరు, ఈ పేపర్లో హ్యాండ్ రైటింగ్ వేరుందని, ఇలా చిన్న చితక కారణాల చేత మీరు నా నామినేషన్ పేపర్స్ రద్దు చేస్తారని కూడా నాకు చెప్తున్నారు చాలామంది. ఏ కారణం చేతని మీరు క్యాన్సిల్ చేయడానికి వీలు కాకుండా ఆ రోజు నేను వస్తా. అడ్వకేట్స్ని కూడా తీసుకొని వస్తాను నామినేషన్ వేయటానికి. ఎందుకంటే నేను నామినేషన్ వేయటానికి వస్తే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. నన్ను అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు. మీరు ఏదైనా సరే అభినయ్ దర్శన్ నామినేషన్ వేయకుండా ఉండటమే మీ పని. అది మీరు చేస్తున్నారు. మీ పైన ఉన్న అధికార పార్టీ, ప్రముఖ పార్టీ వాళ్ళ ఒత్తిడికి గురై మీరు చేస్తున్న ఈ పనికి హ్యాట్స్ ఆఫ్ సార్. ప్రజల పక్షముగా పనిచేయాల్సినటువంటి గవర్నమెంట్ అధికారి మీరు ఒక సామాన్యుడు ప్రజల మార్పు కొరకు, ప్రజలకు సేవ చేయడానికి క్రైస్తవ విలువలతో ముందుకొస్తుంటే నాలాంటి వారిని ఆపడానికి మీరు అడ్డుపడుతున్నారే. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? ఎంతవరకు కరెక్ట్ క్రైస్తవులారా మీరు ఆలోచించండి. ఈరోజు నేను ఇనిషియేషన్ తీసుకుంటా. క్రైస్తవుల తరపున రావాలి, ముందుకు రావాలి, అడుగులు వేయాలి అని చెప్పి నేను ఇనిషియేషన్ తీసుకుని ముందుకు వెళ్తున్నా. నాలాంటి వారిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, నన్ను ఆపటం మీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నా పైన, నా వెనక, నా చుట్టూ దేవుని యొక్క శక్తి ఉంది. నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఒకవేళ నామినేషన్ వేయకుండా, ఒకవేళ నామినేషన్ వేసినా ఆ నామినేషన్ పేపర్లు కనుక రిజెక్ట్ చేస్తే, రద్దు చేస్తే చెప్తున్నాను నేను మీడియా ముఖంగా, ఖచ్చితంగా నేను పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తా. పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తా. నేను చాలా మొండోడిని. నన్ను వద్దు వద్దు అనే కొద్దీ, నా మీద రాళ్ళు వేసే కొద్దీ, నన్ను విసిరి కొడుతున్న కొద్దీ అంతకు రెండంతలు పైకి లేస్తా. మీరు విసురుతున్న రాళ్ళు కింద పెట్టుకొని దాన్ని ఆసరాగా తీసుకుని పైకి ఎదుగుతానే తప్ప దాక్కుండేవాడిని కాదు, పారిపోయేవాడిని అంతకంటే కాదు. నేను ఒకటే చెప్తున్నాను క్లియర్గా, నేను నామినేషన్ వేయడానికి సిద్ధం. క్రైస్తవ సమాజమా, క్రైస్తవ ప్రజలరా, నా మాటలు మీరు వింటున్నారు కదా. ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతున్న కుట్ర నా నామినేషన్ వేయకుండా ఆపటం. రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వాళ్ళ ద్వారా పేపర్లో ఆ న్యూస్ వేసి, పోలీసు వాళ్ళతో బెదిరింపులు చేసి, ఇవన్నీ చేస్తున్నారు నన్ను ఆపటానికి. మీరందరూ ప్రార్థన చేయండి. నేను ఎట్లా తిరిగి నామినేషన్ వేసి తీరతాను. ఈ రిటర్నింగ్ ఆఫీసర్కి నా నామినేషన్ పేపర్లు ఇవ్వాలి. మరి ఆయన యాక్సెప్ట్ చేస్తాడా, రిజెక్ట్ చేస్తాడని ఆయన చేతుల్లో ఉంది. రిజెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను దీనికి డబుల్ పవర్తో ముందుకు వస్తాను. పొలిటికల్ పార్టీతోనే నేను ముందుకు వస్తాను. ఖచ్చితంగా నేను ఊరుకునేది లేదు, తప్పుకునేది లేనే లేదు. కాబట్టి జూబ్లీహిల్స్లో కూడా చాలామంది పాస్టర్స్ నాకు ఫోన్ చేస్తున్నారు, క్యాంపెయినింగ్ స్టార్ట్ చేద్దామంటున్నారు. సో మోస్ట్లీ రేపటి నుంచి క్యాంపెయినింగ్ మేము స్టార్ట్ చేయబోతున్నాము. నామినేషన్ ఈ వారంలో 21వ తారీఖు నామినేషన్ చివరి తేదీలోగా చెప్పలేం. నేను ఈరోజే వేస్తానో, లేదా రేపు వేస్తానేమో, లేదా 20వ తారీఖు వేస్తానో, లేదా లాస్ట్ డే నామినేషన్ రోజు వేస్తానో తెలీదు. నేను ఎప్పుడు వేస్తానో తెలియదు. ఖచ్చితంగా వస్తా, నామినేషన్ వేస్తా, వెళ్తా. నేను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నా క్రైస్తవ ప్రజలందరికీ ఒకటే విన్నపం చేసుకుంటున్నా. మీ అందరి సహకారం నాకు కావాలి.
నేను మీ మధ్యలోకి వస్తున్నా రేపటి నుంచి. పాస్టర్లు, సంఘస్థులు, క్రైస్తవులు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు మీరందరూ నా వెనక ఉండండి. క్యాంపెయినింగ్ బలంగా చేద్దాం, గట్టిగా చేద్దాం. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లు కూడా నేను తిరగడానికి సిద్ధమవుతున్నాను. మీ అండ నాకు కావాలి, మీ ధైర్యం నాకు కావాలి. నామినేషన్కి వెళ్ళేటప్పుడు కూడా 100 మందితో నేను వెళ్దాం అనుకుంటున్నా. మీరు చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారన్న మేము వస్తాం నామినేషన్ రోజు అని. ఖచ్చితంగా మీ సహకారం, మీ అండ దండ, మీ ప్రార్థనలు, మీ సహకారం నాకు కావాలి. ఇప్పటికీ చెప్తున్నాను నేను, అభినయ దర్శన్ని ప్రోత్సహించండి, అభినయ దర్శన్ని సహకరించండి. మీరు నా వెనక ఉంటేనే నేను ఇది సాధ్యం చేయగలను. నన్ను బరిలోకి దింపిన వ్యక్తి, పోటీ చేయమని చెప్పిన వ్యక్తి, ఉప ఎన్నికలు నువ్వు పోటీ చేయి, నీ వెనక నేను చివరి వరకు ఉంటాను, ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉంటానని చెప్పిన వ్యక్తి ఈరోజు వదిలేశాడు, నన్ను అర్ధాంతరంగా వదిలేశాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కానీ నేను మాత్రం అడుగేశాను కాబట్టి వెనక్కి తీయకూడదని ఒంటరిగా ఈరోజు ఎన్ని పరిస్థితులు తెలుసా. పోలీసులు ఆ రోజు 2 రోజుల క్రితం ఫోన్ చేస్తే శనివారం రోజున, ఆ రోజు రాత్రంతా మేము ఒక చోటు ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రంతా ఒక్కొక్క గంట ఒక్కొక్క చోటు తిరిగాం మేము, నైట్ అంతా నిద్ర లేకుండా. పోలీసులు అరెస్ట్ చేస్తారేమన్న కేవలం ఒకే ఒక ఆలోచన చేత మేము అలా తిరిగాం, రాత్రంతా నిద్ర లేకుండా తిరిగాం. అనగా ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను ఈ బరిలో నిలబడమని చెప్పిన వ్యక్తి, తెలంగాణ ఉప ఎన్నికల్లో, తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయమని సలహా ఇచ్చిన వ్యక్తి నా చేతులు వదిలేసి అర్ధాంతరంగా నన్ను నడి సంద్రాన్న ముంచేసి వెళ్ళిపోయాడు. కానీ నేను ధైర్యాన్ని కోల్పోలేదు. క్రైస్తవులారా, మీరే నా ధైర్యం, క్రీస్తే నా ధైర్యం. నా కోసం ప్రార్థించండి. నామినేషన్ వేసి తీరుతాను. నామినేషన్ రద్దు చేస్తే మాత్రం పొలిటికల్ పార్టీతో ముందుకొస్తాను. ఈరోజు ఒక్కరిని ఆపే ప్రయత్నం చేస్తే వచ్చే జనరల్ ఎలక్షన్స్లో 2029లో ఎలక్షన్స్లో దాదాపుగా 25 స్థానాల్లో నేను క్రైస్తవుల్ని కంటెస్ట్ చేయిస్తాను. ఒక్కడితోనే సర్దుకుంటారా? 25 మందికి తీసుకెళ్తారా? మీ